ఈనాటి ఈ విశిష్ట కార్యక్రమాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీసర్స్ కానీ అక్కడికి రావడము సందర్శించడము జరిగిందన్నమాట. కోయికోట ప్రజలందరి తరఫునాను మీ అందరి తరఫునాను మన డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం శివరాత్రి పండుగ జరుపుకునేదానికి అవకాశం ఇచ్చి చేసినటువంటి యొక్క మేడం చూడండి. पुरुषोत्तम नेक्स्ट बॉल पुरुषोत्तम यूरिया అనుకో కార్యక్రమం అనేది ఏ ఒక్కరి యొక్క విజయం కాదు. అందరూ ప్రజలు ఫస్ట్ వైకోట ప్రజలకి ధన్యవాదాలు తెలియజేయాలి. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా కలిసి ఒక జట్టుగా ఏర్పడి గ్రామంలో ఒక సమైక్యంగా ఒక సహకారం అందించారు. వాళ్ళ సహకారం లేకుండా ఈ కార్యక్రమం చేయడం అనేది అది ఇంపాసిబుల్. వాళ్ళ యొక్క నాయకత్వం, అక్కడ ఉన్న లోకల్ లీడర్షిప్ అనేది చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వచ్చారు. దానికి అనుగుణంగా ఓబులవారిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టరు మరియు రెవెన్యూ సిబ్బంది, ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు వచ్చున్నారు. ఆమె కూడా పాపం ఆడపిల్ల అయినా కూడా మొత్తం వీళ్ళతో పాటు పోటాపోటీగా తిరిగారు. గొప్ప విషయం. అట్లా ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది దాన్ని మనం చెప్పడానికి ఏమీ మిగలదు. ఎంత పోయినా కూడా తక్కువే. కారణం ఏంటంటే వాళ్ళ రోల్ అనేది చాలా కీలకమైంది, చాలా ఒత్తిడి ఉంటుంది. కారణం ఏంటంటే పోయినసారి ఇన్సిడెంట్ ఏనుగులు దాడి వల్ల ఒక ముగ్గురు చనిపోవటం, ఇద్దరు గాయపడటం, అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఇంకొక ఇద్దరు గాయపడటం, ఇన్ని సంఘటనలు జరిగినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా చొరవ తీసుకుని ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా తీసుకుని వాళ్ళు ఇచ్చారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్, వెలుగు, అట్లానే మహిళా పోలీసు, ఆర్టీసీ హెల్త్ సెంటర్ వాళ్ళు, పిఎస్సి పబ్లిక్ హెల్త్ వాళ్ళు, వీళ్ళందరి కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ వరకు కలిసి ఒక జట్టుగా పనిచేస్తే మనం ఎంత పెద్ద కార్యక్రమాన్ని అయినా కూడా చేయగలమని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అట్లాగే చిట్వేల్లో కూడా, చిట్వేలు గుండాల కోన ఉంటుంది, అక్కడ కూడా మన చిట్వేలు ఎస్ఐ గారు మరియు సిబ్బంది, అక్కడ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు సమన్వయంతో కొన్ని కఠినమైన పరిస్థితులను కూడా దాటుకుంటూ 12,000 మందికి పైగా పైచిలకు యాత్రికులు వచ్చారు. అక్కడ వాళ్ళని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా దాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ఈ ఫెస్టివల్ అనే దాన్ని ఒక చిన్న ఆపస్తులకు జరిగినా కూడా
దానికి అంటే న్యాచురల్ కలామిటీస్ ఇంకో కారణాలతో ఉన్న జరిగినా కూడా ఇక్కడ బాధ్యత వహించాల్సి వచ్చేసరికి ప్రభుత్వ అధికారులు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.